మమ్మీ ఏం చేస్తున్నావు ఇవాళ? ఈరోజు నేను ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను మమ్మీ. సో గైస్, ఇవాళ మా పాప లంచ్కి ఇవాళ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. అది ఎలా చేస్తుంది ఏంటి అనేది మనం చూసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇది మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: రైస్, క్యాష్యూస్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, సాల్ట్, ఇంకా గరం మసాలా, జీలకర్ర ఆవాలు, క్యారెట్, ఆనియన్, ఇంకా గ్రీన్ చిల్లీస్, బీన్స్, ఇంకా ఆయిల్. ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇక్కడ మనం ఆయిల్ పోసుకోవాలి. సో ఆయిల్ పోసుకున్నాక ఆయిల్ కొంచెం వేడి కావాలి. వేడి అయినాక జీలకర్ర ఆవాలు ఒక స్పూన్ వేసుకోవాలి. సో ఇప్పుడు క్యాష్యూస్, ఇది మీకు ఆప్షనల్, మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అవి వేగాలి. ఇప్పుడు అవి వేగినాక ఆనియన్ ఇంకా గ్రీన్ చిల్లీస్ వేయాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. ఆనియన్స్ అయితే ఆయిల్లో ఫ్రై అయిపోయినాయి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, తర్వాత బీన్స్. ఈ క్యారెట్ ఇంకా బీన్స్ లైట్ గా ఆయిల్లో ఫ్రై కావాలి. సో ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్, ఆనియన్స్, బీన్స్ అయితే ఆయిల్లో ఫ్రై అయిపోయినాయి. తర్వాత ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లిగడ్డ ఒక స్పూన్ వేసినాక మిక్స్ చేయాలి. సో ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి మిక్స్ చేసుకోవాలి. సో గైస్, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా ఏదైతుందో అది రైస్ లో కలుపుకోవాలి. సో ఇప్పుడు అంతా మిక్స్ చేసుకోవాలి రైస్. సో గైస్, వెరీ వెరీ టేస్టీ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో. సూపర్ ఉంది, సూపర్ టేస్ట్, చాలా బాగా వచ్చిందండి గైస్. ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుంది. మీరు ట్రై చేయండి ఫ్రైడ్ రైస్. ఎలా వచ్చింది కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. Thanks for watching. Bye. Bye guys.